కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బాధ్యత. ఇక కథ మొదలు పెడదాం. డాక్టర్, ఎలాగైనా నా భార్య బిడ్డలను కాపాడండి. వారు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు ఏడుస్తూ చెప్పాడు గణేష్. చూడండి మిస్టర్ గణేష్, దానికోసమే ఒక ప్రత్యేక డాక్టర్ల బృందం నిన్నటి నుండి కృషి చేస్తున్నారు. కానీ మీ భార్య ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు. మీ భార్య కేసును మేమంతా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాము. నిజానికి ఇప్పుడు జరుగుతున్నది వైద్యానికి విధికి మధ్య యుద్ధం. వైద్యం మూలంగా విధిని జయించటానికి నగరంలోని డాక్టర్లంతా ఒక్కటయ్యారు. మీ భార్య కేసులో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే తల్లి బిడ్డను కాపాడవచ్చుననే విషయంపై వైద్య సముదాయం ఈ పుస్తకాలు తిరిగేస్తున్నది. కాబట్టి మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మమ్మల్ని రిలాక్స్డ్గా ఆలోచించుకోనివ్వండి. నెగిటివ్గా ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. తల్లి బిడ్డ క్షేమంగా ఈ ప్రపంచాన్ని చూస్తారని నమ్మకంగా ఉండండి అన్నాడు డాక్టర్. ఇలా ఉండగలను డాక్టర్? వైద్యానికి విధికి మధ్య యుద్ధం జరుగుతున్నదని మీరే చెప్తున్నారే, దానికి అర్థం ఏమిటి డాక్టర్? వైద్యం కంటే విధి బలంగా ఉన్నదనే అర్థం. వైద్యులైన మీరే ఆ మాట చెప్తే మామూలు మనుషులైన మేమంతా ఏమైపోవాలి చెప్పండి. అందుకని మీతో అబద్ధం చెప్పమంటారా? పేషెంట్ల దగ్గర నిజాలు దాచకూడదనేది మా వృత్తి ధర్మం. అందుకని నిజమే చెప్తున్నా. వైద్యం కంటే విధియే గొప్పది. డాక్టర్ల కంటే దేవుడే గొప్ప. మేము నిమిత్త మాత్రులమే. ఒక రోగిని రక్షించడం తీసుకోవడం మాకంటే గొప్పవాడైనా ఆ దేవుడే చేయగలడు. కానీ ఆ పనికి డాక్టర్లైన మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు. వైద్యపరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో రోగికి అవన్నీ చేస్తూనే ఉంటాము. అయినా రోగి ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు రాకపోవడమే కాకుండా అనుకోని మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఎదురైతే మేము మాత్రం ఏమి చేయగలం? అందరి సంగతి నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు డాక్టర్. వీళ్ళే నా ప్రపంచం. అందుకే అడుగుతున్నా, కాదు వేడుకుంటున్నా, నా భార్య బిడ్డలను ఎలాగైనా కాపాడండి. మీ బాధ నాకు అర్థమైంది. నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనుషులు ఎప్పుడూ వేడుకోకూడదు. మనిషి ఎప్పుడూ ఆ భగవంతుడినే వేడుకోవాలి. వెళ్ళండి, మీరు ఆ పనిలో ఉండండి. మేము మా విధులలో ఉంటాము అని చెప్పేసి వేగంగా వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ చెప్పింది విని, భగవంతుడా, నా భార్య బిడ్డలను కాపాడు అని మనసులోని భగవంతుడిని ప్రార్థిస్తూ భారమైన మనసుతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గణేష్. అప్పుడే హాస్పిటల్లో క్యారేజీతో వచ్చిన ఒక ముసలమ్మ గణేష్ దగ్గరకు వచ్చి అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని, ఏం నాయనా, డాక్టర్లు ఏం చెప్తున్నారు అని అడిగింది. గణేష్ కళ్ళు తుడుచుకుంటూ, సరిగ్గా చెప్పటం లేదు బామ్మగారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. పొంగుకొస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ చెప్పాడు గణేష్. నువ్వేమీ బాధపడకు నాయనా, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. నీ ఇష్టదైవాన్ని మొక్కుకో, అంతా మంచి జరుగుతుంది. ఇదిగో నీ కోసం క్యారేజీ తెచ్చాను, కాస్త ఎంగిలిపడు. గణేష్కి ధైర్యం చెబుతూ చెప్పింది బామ్మగారు. వద్దు బామ్మగారు, నాకు ఏమీ తినాలనిపించడం లేదు. నన్ను బలవంతం చేయకండి అన్నాడు. ఈలోపు లేబర్ వార్డ్ డోర్ తెరుచుకోవడంతో అటువైపు చూశాడు గణేష్. డాక్టర్ బయటకు వచ్చాడు. తిన్నగా గణేష్ దగ్గరికి వచ్చాడు. గణేష్ లేచి నిలబడ్డాడు. సారీ గణేష్, తల్లి బిడ్డలలో బిడ్డను మాత్రమే కాపాడగలిగాము అని చెప్పాడు. ఆ మాట విన్న గణేష్ తల పట్టుకొని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. 15 రోజుల నుండి గణేష్ తిండి నిద్రలకు దూరం అవడం వలన బాగా చిక్కిపోయాడు. గదిలో కట్టిన గుడ్డ ఉయ్యాలలో పసిపిల్ల హాయిగా నిద్రపోతుంది. గోడను ఆనుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూర్చున్న గణేష్కి ఎదురుగా ఉన్న దేవుని ఫోటో కనపడింది. మెల్లగా లేచి ఫోటోకు ఎదురుగా నిలబడ్డాడు. నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? నేను నా భార్య ప్రతిరోజు నీకు పూజలు చేసేమే. వారానికి ఒకసారి నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకొని మమ్మల్ని దీవించమని, ఎవరు లేని మాకు నీవే దిక్కు అని వేడుకున్నామే. నువ్వు మాకు తోడుగా ఉంటావనే ధైర్యంతో మేము మా బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా మా జీవితాన్ని గడుపుతున్నామే. అలాంటి మాకు నువ్వెందుకింత అన్యాయం చేశావు? నాకెందుకింత కష్టాన్ని ఇచ్చావు? మాకు తోడుగా ఉండమని మాత్రమే నిన్ను వేడుకున్నామే తప్ప ఇంకేమీ నిన్ను అడగలేదే. ఎలాంటి వరము కోరుకోలేదే. అలాంటి నాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశావు? నా అన్న వాళ్ళందరినీ వదులుకొని నువ్వు ఉన్నావనే నమ్మకంతో పెళ్లి చేసుకున్న నాకు
ఈ బిడ్డను వరంగా ఇచ్చి నా భార్యను నా నుండి, ఈ పసిబిడ్డ నుండి వేరు చేసి నీ దగ్గరకు తీసుకెళ్ళావే. తల్లి లేని బిడ్డను ఎలా పెంచగలగననుకున్నావు? అది సాధ్యమేనా అంటూ దేవుణ్ణి నిలదీస్తున్న గణేష్కి ఉయ్యాలలో పడుకున్న బిడ్డ ఏడుపు వినిపించింది. బిడ్డ దగ్గరకు వెళ్ళాడు. బిడ్డ ఏడుపు పెద్దదైంది. తిండి నిద్రలకు గణేష్ దూరమయ్యాడు. కానీ ఆ పసిబిడ్డ ఆ రెండింటికి దూరం అవ్వగలదా? ఆకలేసి పాలకు ఏడుస్తోందని గ్రహించాడు. ఉయ్యాలలో ఉన్న పుట్టి 15 రోజులే అయిన ఆ ఆడపిల్లను చేతులలోకి తీసుకొని గుండెలకు హత్తుకొని పక్కనే టేబుల్ మీద పెట్టిన పాల సీసాను తీసుకొని సీసా పీకను బిడ్డ నోటికి అందించాడు. పుట్టిన క్షణం నుంచి తల్లిపాలే తాగని ఆ బిడ్డకు సీసా పాలు పడుతుంటే అతని గుండె బాధతో గిలగిలా కొట్టుకుంది. పాల బాటిల్లో ఒక చుక్క పాలు కూడా మిగల్చకుండా పాలు తాగిన బిడ్డను మళ్ళీ ఉయ్యాలలో పడుకోబెట్టి ఆ ఉయ్యాలను ఊపాడు. ఆ పసికందు మెల్లగా నిద్రలోకి జారుకుంది. అంతవరకు బిడ్డ ధ్యాసలో ఉన్న గణేష్ని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టినాయి. ఈసారి ఆలోచనలు అతని పాత జ్ఞాపకాలలోకి వెళ్ళినాయి. పుట్టకూటి కోసం గ్రామం నుండి నగరానికి వచ్చాడు గణేష్. నగరంలో రకరకాల ఉద్యోగాల కోసం ప్రయత్నించిన అతనికి చివరికి డ్రైవర్ ఉద్యోగం దొరికింది. అది కూడా ట్రావెల్స్ కంపెనీలో. వాళ్ళిచ్చే జీతం అతనికి సరిపోతుంది. జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ జీవితం కొనసాగిస్తున్న అతనికి అదే ట్రావెల్స్లో క్లర్క్గా పనిచేస్తున్న మాధవితో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది. 2 కుటుంబాల వారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. అందర్నీ ఎదిరించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఊరి చివర ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో అద్దెకు దిగారు. ఆ ఇంటి యజమానురాలు 70 సంవత్సరాల ముదుసలి. ఆవిడ్ని బామ్మగారు అని పిలిచేవారు. గణేష్ మాధవి దంపతులకు బామ్మగారు మాత్రమే చుట్టం. గణేష్ మాధవి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకుంటున్న వాళ్ళిద్దరి సంపాదన వాళ్లకు సరిపోయేది కాదు. అయినా తమ ఆశలను చంపుకొని ఉన్న దాంట్లోనే జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ మంచి రోజులు రాకుండా పోతాయా అనుకుంటూ హాయిగా జీవించారు. దానికి ముఖ్య కారణం మాధవి. వచ్చే సంపాదనను ఆచితూచి ఖర్చు పెడుతూ అప్పు అనే మాటకు చోటిచ్చేది కాదు. ఒకసారి గణేష్ కారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు గబుక్కున కారుకు అడ్డుగా పరిగెత్తుకొచ్చిన స్కూటర్ పిల్లవాడిని కాపాడటం కోసం సడన్గా బ్రేక్ వేశాడు. కారు కంట్రోల్ తప్పి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంది. కారుకి తనకి చిన్న చిన్న దెబ్బలే తగిలినా ఖర్చు మాత్రం ఎక్కువే అయ్యింది. మాధవి దాచిన డబ్బులు సరిపోక కొంత అప్పు చేయవలసి వచ్చింది. మాధవి సహాయంతో త్వరలోనే కోలుకున్న గణేష్ అప్పులను కూడా ఆమె సహాయంతో త్వరలోనే తీర్చి బయటపడ్డాడు. తనకు ఎంతో పక్కబలంగా ఉండే మాధవి ఇప్పుడు లేదు. చల్లటి గాలిలా తన జీవితంలోకి వచ్చిన మాధవి తుఫాన్లా మాయమైపోయింది. మొదటి కాన్పుకు వెళ్ళిన మాధవి మరుజన్మ ఎత్తలేదు. తన ప్రాణాన్ని బిడ్డకు ఇచ్చేసి కనపడకుండా పోయింది. తలుచుకుంటున్న కొద్దీ గణేష్కి ఏడుపు ఎక్కువ అవుతుంది. మనసు భారంతోనూ శరీరం నీరసంతోనూ ఉండటంతో గోడ పక్కనే నేల మీద పడికుండిపోయాడు. గణేష్ అన్న పిలుపుతో ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా పక్కింటి బామ్మగారు. ఏం నాయనా, ఇంకా నువ్వు నీ భార్య పోయిన బాధలోనే ఉన్నావా? బిడ్డ ఏడుస్తున్నది కూడా వినపడలేదా? ఇలా అయితే ఎలా? ఆ బిడ్డని నువ్వు కంటికి రెప్పలా కాపాడతావనే నమ్మకంతోనే మాధవి ఆ బిడ్డను నీకిచ్చి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు? ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకుని వస్తేనే కదా నీ భార్యను ఆశను నెరవేర్చగలవు. ఆ బిడ్డను పాల బాటిల్లో పాలపొడిని నాకిచ్చి నువ్వు ఉద్యోగానికి వెళ్ళు. నువ్వు వచ్చేదాకా నీ బిడ్డను నేను చూసుకుంటా అని చెప్పి గణేష్ మాటలకు ఎదురు చూడకుండా ఉయ్యాలలో ఏడుస్తున్న పసిబిడ్డను తీసుకుని పాల బాటిల్ను పాల పౌడర్ను ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోయింది. నిజమే, భార్యకు నొప్పులు ఎక్కువైన రోజు నుండి ఈ రోజు వరకు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. వెళ్ళాలి అనుకున్న వెంటనే ఓపిక తెచ్చుకుని స్నానం ముగించుకుని డ్యూటీకి బయలుదేరాడు గణేష్. ట్రావెల్స్లో కారు తీసుకుని డ్రైవింగ్ చేస్తున్న గణేష్కి మనసంతా బిడ్డ మీదే ఉన్నది. బిడ్డను బామ్మగారు చూసుకుంటోందిగా అనే ఆలోచన అతన్ని మామూలు జీవితంలోనికి తెచ్చింది. కారు నడుపుతున్న అతనికి రోడ్డు మీద ఒక ముసలాయన కారుకు అడ్డంగా రోడ్డు దాటడం కనిపించింది. సడన్ బ్రేక్ వేశాడు. అదృష్టం కొద్దీ కారు ముసలాయన దగ్గరకు వచ్చి ఆగింది. ఒక్క నిమిషం తన ప్రాణం పోయి వచ్చినట్లు అయ్యింది గణేష్కి. అక్కడి నుంచి బయలుదేరాడు. గణేష్కి చేతులు కొంచెం వణకడంతో కారును ట్రావెల్స్లో వదిలేసి మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు. బామ్మ దగ్గరున్న తన బిడ్డను తీసుకువచ్చి
గుడ్డ ఉయ్యాలలో పడుకోబెట్టాడు. ఓపిక లేని తాను కూడా గోడ కానుకొని కూర్చున్నాడు. ఆలోచనలు అతన్ని వెన్నంటినాయి. ఒకవేళ కారు ముసలాయనను గుద్దుంటే జరగకూడనిది జరుగుంటే అప్పుడు ఈ బిడ్డ గతి? ఆడబిడ్డ ఈ సమాజంలో తల్లి తండ్రి లేకుండా బ్రతకగలదా? ఆలోచిస్తున్న గణేష్కి ఏదో పరిష్కారం దొరికినట్లు. అంతే, అలాగే చేయాలి అనిపించడంతో నిద్రలోకి జారుకున్నాడు. గణేష్, నీ నిర్ణయాన్ని మార్చుకోను. ఎవరు చెప్పినా మార్చుకోను. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇదే నా నువ్వు నీ భార్యకు ఇచ్చే గౌరవం? ఇదేనా నువ్వు నీ భార్యకు ఇచ్చే గౌరవం? నీ మీద ఎంత నమ్మకం ఉంటే బిడ్డను నీకిచ్చి వెళ్తుంది. అలాంటి భార్యను నీచమైన నీ ఆలోచనతో అవమానిస్తున్నావు. ఈ విషయం ఎందుకు ఆలోచించవు? ఎందుకు ఆలోచించలేదు? బాగానే ఆలోచించాను. బిడ్డని నాకిచ్చి వెళ్ళిపోయింది మాధవి కాదు. బిడ్డని నాకిచ్చి నా భార్యను తీసుకువెళ్ళింది ఆ భగవంతుడు. అలాంటి భగవంతుడితో ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది. మగవాడినైన నేను ఆ పసిబిడ్డను ఎలా పెంచను? అందులోనూ ఆడపిల్ల. నేను చేసే ఉద్యోగంలో నాకు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఈ పిల్ల గతి ఏం కాను. అందుకే ఆ బిడ్డను భగవంతుడి దగ్గర వదిలిపెట్టేస్తాను. ఆ బిడ్డ బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు. నా కళ్ళకు నా బిడ్డ కనిపించదు కాబట్టి ఎక్కడో ఒక చోట ఆనందంగా పెరుగుతుందని సంతోషిస్తూ జీవితం గడిపేస్తాను. ఆపు నీ పిచ్చి మాటలు. నీ బిడ్డను నువ్వే పెంచలేనప్పుడు ఇంకెవరు బాగా పెంచుతారని ఎలా అనుకుంటున్నావు? అనాథ పిల్లలను ఎన్ని అగచాట్లకు గురి చేస్తున్నారో నువ్వెప్పుడు వినలేదా? బిడ్డలను అనాథాశ్రమం నుంచి ఎత్తుకుపోయేవారు కొందరైతే అనాథాశ్రమాలే బిడ్డలను డబ్బుకు అమ్ముకుంటున్నారని నువ్వు వినలేదా? అలాంటి బిడ్డలను ఎటువంటి నీచ కార్యాలకు ఉపయోగించుకుంటున్నారో నీకు తెలియదా? అందులోనూ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలను నువ్వెప్పుడు వినలేదా? అలాంటి గతి నీ బిడ్డకు పట్టాలని ఆశపడుతున్నావా? వద్దు వద్దు. భయంకరమైన వార్తలను చెప్పి నా మనసును పాడు చేయకు. ఏ తోడు లేకున్న ఆడపిల్లలను నేనెక్కడిని ఎలా పెంచగలను? నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత నువ్వెప్పుడు వినలేదా? ఈ సామెతలన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయి. అంత కష్టాన్ని నాకెందుకు ఇవ్వడం? ఆ తరువాత ఎందుకు నీరు పోయడం? ఏం తప్పు చేశానని నా భార్యను నా నుండి విడదీశాడు. సరే, నా సంగతి వదిలేద్దాం. ఈ పసిపాప ఏం తప్పు చేసింది? లోకాన్ని ఈ మధ్య చూసిన ఈ పసిపాప చేసిన తప్పేమిటో? ఈ పసిపాపను తల్లికి ఎందుకు దూరం చేయడం? నా భార్య ఏం తప్పు చేసిందని తన దగ్గరికి తీసుకుపోయాడు. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలను ఆ భగవంతుడే కారణమని న్యాయపరుచుకుంటూ వెళ్తే నీకు నేనేమీ చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తాను. బంధాలు బాధ్యతలను గుర్తు చేయటానికే ఏర్పడతాయి. బుద్ధి కర్మానుసారిణి అంటారు. అంటే గత జన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్న వారు పూర్వజన్మలో ఇంతకు మించిన పాపఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం. ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్న వారు గత జన్మలో సత్కార్యాలు చేసి ఉంటారు. కానీ పై జన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు. ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేసి మరు జన్మకు పుణ్యం సంపాదించుకోగలవు. నువ్వు చేసే తప్పప్పులకు పూర్తి బాధ్యత నీదే. ఆపు నీ ఉపదేశాలు. అరుస్తూ నిద్ర నుండి గబుక్కున లేచాడు. చుట్టూ చూశాడు. ఇంతసేపు నేను కలలోన మాట్లాడింది అనుకుంటూ టేబుల్ మీదున్న అలారం గడియారం వైపు చూశాడు. మధ్యరాత్రి 2 గంటలు దాటింది. ఒకసారి ఉయ్యాల వైపు చూసి మళ్ళీ పడుకున్నాడు గణేష్. మరుసటి రోజు ఉగాది. ఊరంతా పండుగ వాతావరణం అలముకుంది. బిడ్డకు స్నానం చేయించి తన దగ్గరున్న పంచె తీసి బిడ్డ కోసం కప్పాడు గణేష్. బిడ్డ నుదుటిపైన బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపించాడు. కళ్ళ వెంట నీరు కారుతుంటే, నన్ను క్షమించు బంగారం. నాకు దీనికంటే వేరే మార్గం తెలియటం లేదు. ఈ తండ్రిని క్షమించు తల్లి అంటూ ఏడ్చాడు. చీకటి తొలగి వెలుతురు బయట వస్తున్న తెల్లవారుజామున బిడ్డతో పాటు ఊరు చివరికి వెళ్ళాడు గణేష్. అక్కడున్న చింతకుండి వైపు పిల్లిలాగా మెల్లగా నడిచాడు. సన్నగా బిడ్డ ఏడుపు వినిపించింది. భయపడ్డాడు. అటు ఇటు చూశాడు. ఎవరూ లేరని గుర్తించి చేతిలోని బిడ్డ ముఖంపై కప్పి ఉన్న
పంచెను కొంచెంగా తొలగించాడు. బిడ్డ మంచి నిద్రలో ఉన్నది. మరి ఏడుపు వినపడిందే. దీనినే భ్రమ అంటారేమో అనుకుంటుండగా మళ్ళీ సన్నగా బిడ్డ ఏడుపు వినపడింది. కంగారు పడ్డ గణేష్ అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. మరి ఆ ఏడుపు ఏడ్చేది తన బిడ్డ కాదు, భ్రమ, అంతకంటే కాదు అనుకుంటూ అయోమయ స్థితులలో ఉన్న గణేష్కు మళ్ళీ అదే ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు చెత్తకుండీ పక్క నుంచే వస్తుందని గ్రహించిన గణేష్ మెల్లగా చెత్తకుండీలోకి తొంగి చూశాడు. లోపల ఒక గుడ్డ మూటను ఒక కుక్క నోటితో లాగుతుంది. గుడ్డ మూట అంతా ఎర్రగా ఉంది. చిచి అంటూ కుక్కను తరిమి కొట్టాడు. గుడ్డ మూటను చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ అదే ఏడుపు. ఆ గుడ్డ మూటలో నుండే గబగబా గుడ్డ మూటను విడదీశాడు. ఆశ్చర్యపోయాడు. అందులో అప్పుడే పుట్టిన బిడ్డ నెత్తిటి గుడ్డులాగా ఉంది. అదే గుడ్డతో ఆ బిడ్డ శరీరం తుడిచాడు. అదొక ఆడపిల్ల. నేనే కనుక ఈ బిడ్డను చూసుండకపోతే ఈ బిడ్డకు ఇంకొద్దిసేపట్లో ఆ కుక్కకు ఆహారం అయ్యుండేది. నా బిడ్డను నేను చూసుండకపోతే నా బిడ్డను కూడా భయంతో కంపించిపోయిన గణేష్ వణుకుతున్న చేతులతో తల్లి ప్రేమతో ఆ పసిబిడ్డను ఎత్తుకున్నాడు. నుదుటి మీద ముద్దు పెట్టాడు. రాత్రి కలలో కనిపించి బాధ్యత గురించి చెప్పిన అతని మాటలు గుర్తుకు వచ్చాయి. అంతే అతనిలో తెలియని ఆనందం చోటు చేసుకుంది. ఇక మీదట నాకు 2 అమ్మాయిలు అనుకున్న గణేష్కి ఏనుగంత బలం వచ్చింది. ఉగాది బహుమతిగా దొరికిన పసికూనలను రోజా పువ్వుల్లాగా మెల్లగా తన హృదయానికి హత్తుకొని నమ్మకంతో ఇంటి వైపుకు నడక సాగించాడు గణేష్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.